నార్తు సౌతు ఈస్టు వెస్టు ఇట్లాంటి సిద్ధాంతాలు తీసుకుంటే ఇప్పుడు దక్షిణాదిలో వాస్తవంగా వీళ్ళు అనేటటువంటి లెక్క ఇంత ముందు నుంచి మనం చూస్తున్నది 71 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 25%. 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 21%. ఇంకా నార్త్ ఇండియాదేమీ తేలలేదు. ఈవెన్ నార్త్ ఇండియాది చూసుకున్నా అక్కడ పెరుగుదలలో తరుగుదల ఉంది. కాకపోతే దక్షిణాది రాష్ట్రాల పెరుగుదలలో తరుగుదలతో లెక్కేసుకుంటే కొంత ఎక్కువ జనాభా ఉండొచ్చు. ఫైనల్గా ఇంతవరకు ఒక పిక్చర్ రాల. అసలు జనాభా లెక్కలు తీస్తే కదా లెక్క తేలేది. జనాభా లెక్కలు తీస్తే వాస్తవంగా టోటల్గా దేశవ్యాప్త లెక్క చూస్తే దేశ జనాభా పెరుగుదలలో తరుగుదల చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా కనబడుతోంది. పెళ్ళిళ్ళు 30ల తర్వాత 25ల తర్వాత 30లు 40ల్లో చేసుకుంటుంటాం. వాళ్ళకి పిల్లలు పుట్టకపోతుండటం, ఒక్క బిడ్డలతో ఉంటుండటం, లక్షల కుటుంబాలు చూస్తున్నాం మనం. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అట్లాంటి పరిస్థితి ఉంది. ఏ పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ కొంత ఇది ఉండొచ్చు. మరి ఆ లెక్కనైతే కనుక ఈశాన్య రాష్ట్రాలు విపరీతంగా పెరగలిగే జనాభా ఏం పెరగలేదు కదా. కాబట్టి ముందు అసలు జనాభా లెక్కలు చూడాలి. జనాభా లెక్కలు వచ్చాక అసలు ఏంటి విధానం, ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకి ఏం విధానం తీసుకుంటారు అనేటటువంటిది ఒక డ్రాఫ్ట్ ఇస్తారు. ఆ డ్రాఫ్ట్ తర్వాత ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత పెరుగుతాయి అనేది లెక్కిస్తారు. తగ్గడం అనే ప్రసక్తే ఉండదు. ఉన్న సీట్లను అట్లాగే ఉంచి అంతకంటే పెరుగుతాయి. అయితే నార్త్ ఇండియాలో పెరిగినంతగా సౌత్ ఇండియాలో పెరగదు అన్నటువంటిది. కానీ ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదిక ఏంటి? రాజ్యాంగం. వీళ్ళు రాజ్యాంగ సవరణ చేసేయండి లేకపోతే 25 ఏళ్ళు ఆపండి అంటారు. రాజ్యాంగ సవరణ అనేటటువంటి దాంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉండకూడదు. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా అక్కడ మార్పులు చేయడానికి వీల్లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం అట్లాగే ఉంచుతూ చేయాలి. రాజ్యాంగ మౌలిక స్వరూపంలోనే ఓ ప్రాతిపదిక ఇచ్చారు. ఆ ప్రాతిపదికనే ఓట్లకు ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడు మోడీని ఎలాగైనా ఆపాలి. ఇది తమిళనాడు ఎన్నికలు అయ్యేదాకా ఈ కథ నడుస్తుంది.